కింగ్డమ్. మాస్ లుక్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. కెరియర్ లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి 2 మాస్ అండ్ క్లాస్ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విజయ్ దేవరకొండ తక్కువ కాలంలోనే పెద్ద హీరోలకు దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. రౌడీ ఫెలోగా ట్యాగ్ కూడా వేసుకున్నాడు. అమ్మాయిలకి రొమాంటిక్ హీరోగా మారాడు. ఈ నేపథ్యంలో ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ తో గత కొంతకాలంగా సతమతమవుతున్నాడు. ఇందులో భాగంగా పూరి జగన్నాథ్ కాంబోలో భారీ అంచనాల నడుమ వచ్చిన లైగర్ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఖుషీ సినిమా, ఫ్యామిలీ స్టార్ ఈ 2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తీవ్ర విమర్శలు పాలవుతున్న విజయ్ దేవరకొండ లాభం లేదనుకుని, ఎంత సమయం పోయినా పర్వాలేదనుకుని కొడితే గట్టి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే జెర్సీ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కింగ్డమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 2 సంవత్సరాలుగా సైలెంట్ గా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం సడన్ గా బుధవారం రోజున టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ కూడా అందరి అంచనాలకు మించి ఎక్స్ట్రాడనరీ అనిరుద్ అందించిన బీజిఎంతో దద్దరెళ్లిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మాస్ బేస్ వాయిస్ తో టీజర్ పూనకాలు తెప్పించింది. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా టీజర్స్ అత్యంత ఎమోషనల్ గా యాక్షన్ దట్టించి వదిలారు. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం, నేలపైన దండయాత్రలో మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నా యముడి కోసం అని ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్లో విజయ్ దేవరకొండ గురించి కామెంటరీ వినిపించాడు. మరోవైపు టీజర్ చివరిలో జైల్లో విజయ్ దేవరకొండ ఆర్తనాదాలు చేస్తూ ఎమోషనల్గా కనిపించాడు. ఓ అధికారి ముందు కూర్చుని ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ దేవరకొండ యాంగ్రీ మెన్గా కనిపించడం టీజర్లో విశేషంగా కనిపించింది. మొత్తంగా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడనే కొత్త ఆశల్ని రేకెత్తించింది. మరి మే 30వ తేదీ 2025లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి నిర్మాతలుగా సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ, సూర్యదేవర, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా సంగీతాన్ని అందిస్తున్నారు. ఎవరి కోసం? అసలు వినాశనం ఎవరి కోసం?